సూర్యాస్తమయం నుంచి 2 గంటల 24 నిమిషాల సమయాన్ని ప్రదోష కాలమని పిలుచుకుంటారు. ఆ సూర్యాస్తమయం అయ్యాక 3 గడియలు ప్రదోష రజనీయ ముఖం అంటే రాత్రికి ఆరంభ కాలమే ఈ ప్రదోష సమయమని మన పురాణాలు చెబుతున్నాయి. ఈ ప్రదోష సమయం ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ప్రదోషం అంటే అది ఒక కాల విశేషము. ప్రదోషం అంటే పాప నిర్మూలన అని అర్థము. ప్రతిరోజు సూర్యాస్తమయము సమయంలో ఆ చంద్రుడి కదలికల వలన ఏర్పడునది ప్రదోషం. అనగా ఆ చంద్రుడి గతి వలన ఏర్పడే ఆ తిథుల సందులలో సూర్యాస్తమయం అయితే అప్పుడు ప్రదోషము అంటారు. కాబట్టి ప్రతిరోజు సూర్యాస్తమయము సమయమునకు తిథి మారితే అప్పుడు ప్రదోషము కలిగే అవకాశం ఉంటుంది. ఆ త్రయోదశి నాడు కలిగే ప్రదోషాన్ని మహాప్రదోషమని పిలుచుకుంటారు. దోషాలను హరించే ప్రాశస్తమైన కాలాన్ని ప్రదోష కాలమని పిలుచుకుంటారు. సూర్యుడు అస్తమించే సమయంలో తిథి మారితే అది ప్రదోష కాలం. ప్రదోష కాలం రాత్రికి ప్రారంభం వంటిది కాబట్టి ఆ సమయంలో పార్వతీదేవితో కలిసి ఆ పరమేశ్వరుడు అర్ధనారీశ్వరుడిగా అతి ప్రసన్నుడై భక్తులకు దర్శనమిస్తాడు. శనివారం, త్రయోదశి, ప్రదోషం ఈ 3 కలిస్తే అవి శుభగడియలుగా పరిగణించాలి. గ్రహపీడ నివారణకు శని ప్రభావంతో ఇక్కట్ల పాలవుతున్న వారికి ఈ శని ప్రదోష సమయంలో ఆ దైవానుగ్రహ కాలంగా పరిగణించాలి. మన రోజువారిలో భాగంగా ఎన్నో పాపకర్మలు చేస్తూ ఉంటాం. వాటి ఫలము వలన మనమే కొన్ని ప్రతిబంధకాలను తెచ్చుకొని మన పురోభివృద్ధికి ఉన్న అవకాశాలను మనమే పరిమితం చేసుకుంటున్నాం. మన పాపకర్మ ఫలములను నిర్జీవం చేయాలంటే దానికి తగిన పుణ్యకర్మలు చేయాలి. ఈ త్రయోదశి ప్రదోషము మనకు ఆ దేవుడిచ్చిన గొప్ప వరం. ఈ ప్రదోష కాలంలో ఆ పరమేశ్వరుడు ఏకకాలంలో 2 రూపాల్ని ప్రదర్శిస్తూ ఎడమ భాగాన పార్వతి, రెండవ భాగమున ఆ పరమేశ్వర రూపంగా అనగా అర్ధనారీశ్వరుడుగా దర్శనమిచ్చే కాలం ఈ ప్రదోష కాలమని చెప్పబడింది. పరమశివుడు సదా ప్రదోష కాలంలో హిమాలయాల్లో కొన్ని పుణ్యక్షేత్రాల్లో నాట్యం చేస్తూ ఉంటాడు. ఆనందముగా ఉన్నప్పుడు మాత్రమే కాదు, దుష్ట సంహారం చేసినప్పుడు కూడా స్వామి నాట్యం చేస్తూ ఉంటాడు అని మనందరికీ తెలిసిందే. ఆ గజాసురుణ్ణి సంహరించేటప్పుడు అంధకాసుర సంహారంలోనూ శివుడు చేసిన నాట్యం భైరవ రూపంలో మహాభయంకరంగా ఉంటుంది. నిరాకారంలో ఉన్న శివుడు ఆనందం కోసం రూపాన్ని ధరించి ఆనంద తాండవ నాట్యం చేస్తాడని నృత్య రత్నావళి ద్వారా కూడా మనకు శాసనాలు చెబుతున్నాయి. ఈ త్రయోదశి ఆదివారం వస్తే రవి ప్రదోషం, త్రయోదశి సోమవారం రోజున వస్తే దాన్ని సోమ ప్రదోషమని పిలుచుకుంటారు. త్రయోదశి మంగళవారం వస్తే భూమి ప్రదోషం, త్రయోదశి బుధవారం వస్తే బుధ ప్రదోషం, త్రయోదశి గురువారం వస్తే గురు ప్రదోషం, త్రయోదశి శుక్రవారం వస్తే శుక్ర ప్రదోషం, త్రయోదశి శనివారం రోజున వస్తే దానిని శని త్రయోదశి అని, శని ప్రదోషమని కూడా పిలుచుకుంటారు. అన్ని త్రయోదశుల్లోనూ ఆ శివుడి పూజ తప్పనిసరిగా ఆ ప్రదోష వ్రతం ఆచరించే విధానాన్ని భక్తులందరూ కూడా పాటించాలి. ఈ ప్రదోష సమయం రోజున వస్తున్న త్రయోదశి నాడు వచ్చే ఆ ప్రదోష సమయం చాలా పవిత్రమైనది. ఈ సమయంలో ప్రదోష వ్రతాన్ని ఆచరించి ఆ రోజున మొత్తం ఉపవాసం ఉండి శివారాధన చేస్తూ శివునికి అభిషేకాలు చేస్తే చాలా మంచిది కూడా. ఈ త్రయోదశి వ్రతాన్ని ప్రదోష వ్రతం అని కూడా పిలుచుకుంటారు. ప్రతి నెలలో వచ్చే 2 త్రయోదశుల్లోనూ శుక్లపక్ష, కృష్ణపక్ష త్రయోదశులు ఆ త్రయోదశి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించాలి. ఈ శుక్లపక్ష సోమవారం నాడు లేదా బహుళపక్ష శనివారం నాడు త్రయోదశి కలిసి వచ్చినప్పుడు గనక భక్తులు ఆ త్రయోదశి వ్రతం చేస్తే ఫలితం మరీ విశేషంగా ఉంటుంది. ప్రదోషకాలంలో ఈశ్వరుని ఆలయంలో జరిగే అభిషేకాలను దర్శించే వారికి సకల సంపదలు చేకూరుతాయని విశ్వాసం మన పురాణాలు కూడా చెబుతున్నాయి. ముఖ్యంగా ఆ ఈశ్వరునికి జరిగే అభిషేకంతో పాటు నందీశ్వరునికి జరిగే అభిషేకాన్ని వీక్షించే భక్తులకు పుణ్యఫలం సిద్ధిస్తుందని నమ్మకం. శనివారం నాడు ప్రదోష సమయంన ఆ శివుడి ఆరాధన చేసినట్టయితే కర్మదోషాలు తొలగి సుఖశాంతులు పొందవచ్చును. శని కర్మకారకుడు కాబట్టి శివుడు సంహారకారకుడు కావున ఈ శని ప్రదోష సమయాన ఆ శివారాధన చేయడం అత్యుత్తమం. ఆ వ్రతాన్ని ఆచరించేవారు త్రయోదశి నాడు ఉదయాన స్నానమాచరించి ఆ శివుణ్ణి పూజించి
ఆ సూర్యాస్త సమయం వరకు కూడా శివనామస్మరణ చేస్తూ గడపాలి. ఉపవాసం చేయలేని వారు పాక్షిక ఉపవాసం జరపవచ్చు. అంటే పాలు, పండ్లు వంటివి తిని ఆ ఉపవాసాన్ని గడపవచ్చు. సాయంత్రం పూజ జరిపిన తర్వాత ఆహారాన్ని తీసుకోవాలి. అయితే త్రయోదశి నాడు వండని అంటే ఉడికించని పదార్థాలను స్వీకరించి మరుసటి రోజు వండిన ఆహారాన్ని భుజించాలి. సూర్యాస్తమయానికి 1.5 గంటల మునుపు ప్రారంభమయ్యే ప్రదోషకాలం ఆ సూర్యాస్తమయం తర్వాత 1 గంట వరకు ఉంటుంది. ఈ సమయంలోనే ప్రదోష వ్రతం నిర్వహించాలి. అనగా 2.5 గంటల పాటు ఆ శివునికి పూజను జరిపించాలి. ఈ ప్రదోషం సందర్భంగా త్రయోదశి రోజున ఉపవాసం ఉండి ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించాలి. సాయంత్రం ఈ పూజ జరుగుతుంది కాబట్టి ఏ వయసు వారైనా స్త్రీ పురుష భేదం లేకుండా ప్రదోష వ్రతాన్ని ఆచరించవచ్చు. స్కంద పురాణం ప్రకారం ప్రదోష వ్రతాన్ని 2 విధాలుగా ఆచరించాలి. మొదటిది రాత్రి, పగలు ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేయడం. రెండవ విధానం సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఉపవాసం చేయడం. ఆ సాయంత్రం శివపూజ జరిపిన తర్వాత ప్రసాదాన్ని స్వీకరించి వ్రతం పూర్తి చేయడం. వారి వారి అనుకూలతను బట్టి భక్తులు ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించాలి. ఈ ప్రదోషకాల పూజను ఎలా చేయాలి అంటే, ముందుగా విఘ్నాధిపతి వినాయకునికి భక్తితో పూజించి ఆ తరువాత శివపార్వతులతో పాటు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి, ఆ నందీశ్వరుణ్ణి కూడా భక్తితో పూజించాలి. శివలింగానికి పాలు, పెరుగు మొదలగు ద్రవ్యాలతో అభిషేకం చేయాలి. ఆ తర్వాత బిల్వదళాలతో పూజించుకోవాలి. ప్రదోషకాలంలో బిల్వదళాలతో శివునికి పూజ చేయడం వల్ల అద్భుత ఫలితాలు ఉంటాయి. తరువాత ప్రదోష వ్రతకథ, శివపురాణం శ్రవణం చేయాలి. మహామృత్యుంజయ మంత్రాన్ని 108 సార్లు భక్తితో పఠించాలి. పూజ ముగించిన తర్వాత శివాలయానికి వెళ్ళాలి. ఈ ప్రదోషం రోజు ఆ శివాలయంలో 1 దీపాన్ని వెలిగించిన అనేక రెట్ల పుణ్య ఫలితం ఉంటుంది. స్కంద పురాణం ప్రకారం ఈ వ్రతం భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారికి అన్ని కోరికలు నెరవేరుతాయి. అలాగే ఆరోగ్యం, ఐశ్వర్యంతో పాటు మహాశివుడు మంచి ఆనందకర జీవితం ప్రసాదిస్తాడు. ముఖ్యంగా ఆ శివునికి అందరూ భక్తులే కాబట్టి ఈ వ్రతాన్ని ఎవరైతే అత్యంత నియమనిష్టలతో ఆచరిస్తారో వారికి సకల శుభాలను వసుకుతాడు పరమేశ్వరుడు. ఈ ప్రదోష వ్రతం వల్ల కుటుంబంలోని ఇబ్బందులు తొలగిపోతాయి, అపవాదులు దూరమవుతాయి, వ్యాపార వ్యవహారాలలో నష్ట నివారణ జరుగుతుంది, సంతాన సాఫల్యం కూడా కలుగుతుంది, చేపట్టే కార్యాల్లో ఆశించిన ఫలితం లభిస్తుంది. ప్రతి ఒక్క భక్తుడు కూడా ఈ ప్రదోష పూజను భక్తి శ్రద్ధలతో చేసుకొని ఆ పార్వతీ పరమేశ్వరుడి కృపకు పాత్రులు కాగలరని కోరుకుంటూ ఓం నమః శివాయ.